అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సన్నాసులు చెప్పాలి. ఇవాళ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మరి ఒక్కరికైనా 15,000 ఇచ్చిండ్రా? సరే 12,000 దాన్ని మార్చి సంక్రాంతికి ఇస్తాం, జనవరి 26కి ఇస్తాం, మార్చి 1కి ఇస్తాం అని చెప్పి అన్నీ కూడా ఎగ్గొట్టి ఇవాళటి వరకు 4 విడతలుగా పూర్తిగా ఎవరికి కూడా రైతాంగానికి అరకొరగా అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు రైతు బంధు గుర్తుకొస్తుంది తప్ప మీకు ఓట్లు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి తప్ప మీకు వేరే సమయంలో ప్రజలు కానీ ఈ యొక్క రైతాంగం కూడా గుర్తొచ్చే పరిస్థితుల్లో లేరు. జీలుగు విత్తనాలను డబుల్ ధర పెంచినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల, పంటలు ఎగ్గొట్టినందుకు ఎండగొట్టినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల, 2 లక్షల రుణమాఫీ అని రైతులను మోసం చేసి అరకొరగా 50-60% మాత్రమే ఇచ్చి మరి వాళ్ళ మీద నడ్డి విరిచినందుకు, వాళ్ళను మోసం చేసినందుకు ఇవాళ విజయోత్సవాలు సంబరాల. మరి 600 మంది రైతులు నీ కారణం చేత చనిపోయినటువంటి ఆ కారణానికి ఇవాళ రైతు ఉత్సవాల విజయోత్సవాల. మరి అదేవిధంగా వానాకాలం పంటలన్నిటికి కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఆ బోనస్ ఎగ్గొట్టినందుకు ఇవాళ రైతు ఉత్సవాల సంబరాల. అదేవిధంగా కల్లాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని అరకొరగా మరి కొనుగోలు చేసి వాళ్ళ రైతుల మోసం చేసినందుకు మరి విజయోత్సవాల. వాళ్ళ కన్నీళ్ళు తెప్పించినందుకు విజయోత్సవాల. కళ్ళల్లో మరి అదే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో చివరి ధాన్యపు గింజ వరకు అకాల వర్షాల వల్ల కానీ అనేక వడగళ్ల వర్షాల వల్ల కానీ తడిసిన మొలకెత్తిన చివరి ధాన్యపు గింజ వరకు కూడా కరోనా లాంటి కష్టకాలంలో కొన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ గారు మాత్రమే. అంతేకాకుండా మరి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి మాకు ఒక కేసీఆర్ గారు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.